అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సిను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియో ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే సీనియర్ హీరోస్ అంటే తెలుగులో, టాలీవుడ్‌లో అది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు నలుగురు సీనియర్ హీరోస్. అవునా కదా! కానీ వీళ్ళ నలుగురికి వీళ్ళ నలుగురిలో చిరంజీవి, నాగార్జున తర్వాత వెంకటేష్ వీళ్ళు ముగ్గురు ఒకే తర ఉంటే, బాలకృష్ణ మాత్రమే ఒక తర ఉంటాడు. ఏంటి వీళ్ళ ముగ్గురికి తర్వాత బాలకృష్ణకుండే డిఫరెన్స్ ఏమి అంటే, చిరంజీవికి 70 ఇయర్స్, నాగార్జునకి 60 ఇయర్స్, వెంకటేష్‌కి 65 ఇయర్స్, తర్వాత బాలకృష్ణకి 65 ఇయర్స్. నాగన్ థౌ నాగార్జున, వెంకటేష్ తర్వాత బాలకృష్ణ కన్నా 1 ఇయర్ అయితే పెద్దోడు. చిరంజీవి వీళ్ళ ముగ్గురు కన్నా 5 సంవత్సరాలు అయితే పెద్దోడు. అవును కదా! ఇప్పుడు వెంకటేష్ తర్వాత బాలకృష్ణ ఒకే ఏజ్ వాళ్ళు. కానీ వీళ్ళు ముగ్గురు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు ఫిట్‌నెస్‌కి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఈవెన్ బాలకృష్ణ ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడు అనైతే మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వేమో చూసావా బ్రో బాలకృష్ణ జిమ్ చేయకుండా ఉండే వీడియోస్ బాలకృష్ణ గురించి నీకేం తెలుసు బ్రో అని చాలామంది అయితే అడగొచ్చు. అంటే చిరంజీవి గాని, నాగార్జున గాని తర్వాత వెంకటేష్ గాని వీళ్ళు జిమ్ చేసే వీడియోస్, వీళ్ళు ఎక్సర్సైజ్ చేసే వీడియోస్, వీళ్ళు ఫిట్‌నెస్ వీడియోస్ అయితే మనం చూసాం కాబట్టి, వీళ్ళు ఫిట్‌నెస్‌కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మనకైతే తెలుస్తుంది. కానీ బాలకృష్ణ ఫిట్‌నెస్ వీడియోస్, జిమ్ చేసే వీడియోస్ మనమైతే ఎక్కడైతే చూడలేదు. అవును కదా! కానీ వీళ్ళు ముగ్గురికి కంపేర్ చేస్తే బాలకృష్ణకి కొంచెం ఏజ్ అయినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే అదే ఫిట్‌నెస్ అనేది. అవునా కదా! ఫిట్‌నెస్ చేసేవాళ్ళు వాళ్ళకి వయసు అయినా గూడా వాళ్ళకి తెలీదు. అవునా కదా! కానీ బాలకృష్ణ అయితే అంత ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టడు అనైతే అనిపిస్తుంది. బాలకృష్ణకి పవర్ వచ్చేసి మ్యాన్షన్ హౌస్. అవునా కదా! ఇదే డిఫరెన్స్. వాళ్ళకి ఇంకేమి వీళ్ళకి బాలకృష్ణ కూడా డిఫరెన్స్ అదే. అవునా కదా! సీనియర్ హీరోస్ వీళ్ళంతా ఒక తర ఉంటే బాలకృష్ణనే ఒక తర ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ జిమ్ చేస్తున్నారు కాబట్టి ఫిట్‌నెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి బాలకృష్ణ కూడా జిమ్ చేయాలా, బాలకృష్ణ కూడా ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎక్కడ రూల్ అయితే లేదు. అది వాళ్ళ ఇష్టం. అవును కదా! కానీ వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఇది అనేది వీడియో అయితే చేశా అంతే. ఓకేనా? ఈ వీడియో ఏమైనా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై.